నిప్పుల్ డిశ్చార్జ్ అంటారండి దీన్ని. నిప్పుల్ డిశ్చార్జ్ బ్లడ్ కలర్‌లో చాలా రకాల నిప్పుల్ డిశ్చార్జ్ ఉంటుంది. కొద్దిమందికి సీరస్ ఉంటుంది. కొద్దిమందికి బ్లడ్ ఉంటుంది. కొద్దిమందికి గ్రూమీ డిశ్చార్జ్ అంటే బ్రౌనిష్ కలర్‌లో డిశ్చార్జ్ ఉంటుంది. కొద్దిమందికి పస్‌లాగా, చీమ్‌లాగా వస్తుంది. ఇట్లాంటి వేరియస్ కాజెస్ ఉంటాయి బ్లడ్‌లో. మనకి మోస్ట్ కామన్ అంటే మనకి బ్లడ్ డిశ్చార్జ్‌తో పాటు ఏజ్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ప్రీ దీంట్లో నేను ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కాకముందు ఇలాంటి డిశ్చార్జ్ అవుతే ఎలా ఉంటుంది? పెళ్లయిన తర్వాత డిశ్చార్జ్ వస్తదా? పిల్లలు పుట్టిన తర్వాత కూడా డిశ్చార్జ్ అవుతదా? సో, ఇలా కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. యాహ్! ఏజ్ ఇంపార్టెంట్ అండి. మెన్సెస్ తర్వాతొచ్చిందా? మెన్సెస్ ముందొచ్చిందా? మెన్సెస్ ఆగిపోయిన వాళ్ళకి దాన్ని పోస్ట్ మెనోపాజల్ అంటారు. పోస్ట్ మెనోపాజల్ వుమన్‌కొచ్చిందా? ప్రీ మెనోపాజల్ వుమన్‌కొచ్చిందా? ఎందుకంటే ప్రీ మెనోపాజల్ వుమన్ బ్రెస్ట్ ఈజ్ ఎ డైనమిక్ స్ట్రక్చర్స్ అంటారు. అంటే ఎవ్రీ మంత్‌కి బ్రెస్ట్ అనేది చేంజెస్ జరుగుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెన్సెస్ అప్పుడు మనకి బ్లీడింగ్ అవుతుంది. అందుకంటే యూట్రస్‌లో చేంజెస్ జరుగుతుంది. సేమ్ వే బ్రెస్ట్‌లో కూడా ఈస్ట్రోజన్ వల్ల కొద్దిగా గ్రోత్ అవుతుంది. ప్రొజెస్టెరాన్ వల్ల మెచ్యూర్ అవుతుంది. ఈ హార్మోన్స్ పడిపోగానే మళ్ళీ మెన్సెస్ అప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తుంది.